అందరికీ నమస్కారం. సర్వ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు శ్రీ గణపతి గురించి మీకు ఎంత తెలుసో ఇప్పుడు పరీక్షించుకునే సమయం వచ్చింది. ఈరోజు మీకోసం తీసుకొచ్చాను వినాయకుడి హార్డ్ లెవెల్ క్విజ్. అయితే ఆలస్యం ఎందుకు? జై గణేష అంటూ క్విజ్ను ప్రారంభిద్దాం. వినాయకుడి దంతం విరగడానికి కారణమైన వ్యక్తి ఎవరు? వశిష్ఠుడు, పరాశరుడు, పరశురాముడు, దుర్వాసుడు. పరశురాముడు. పరశురాముడు విసిరిన ఆయుధం వల్ల గణపతి దంతం విరిగిందని పురాణం చెబుతుంది. గణపతికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం ఏది? పాయసం, అప్పాలు, మోదకం, లడ్డు. మోదకం. మోదకం గణపతికి అత్యంత ఇష్టమైన నైవేద్యంగా భావిస్తారు. వినాయకుడికి మూషిక వాహనం ఎలా లభించింది? శివుడు ఇచ్చాడు, గంధర్వుడు శాపంతో ఎలుక అయ్యాడు, వినాయకుడు పట్టుకున్నాడు, పార్వతి సృష్టించింది. గంధర్వుడు శాపంతో ఎలుక అయ్యాడు. గంధర్వుడు శాపం వల్ల మూషికంగా మారి తర్వాత గణపతి వాహనం అయ్యాడని కథ ఉంది. గణపతి పూజలో ఉపయోగించకూడని పత్రం ఏది? బిల్వం, మారేడు, తులసి, జాజి. తులసి. శాపం కారణంగా గణపతి పూజలో తులసిని ఉపయోగించరని నమ్మకం. మహాభారతాన్ని రాయడానికి గణపతి దేనిని ఉపయోగించాడు? కలం, తన విరిగిన దంతం, శివశక్తి, అగ్నిదేవుడు. తన విరిగిన దంతం. వేదవ్యాసుడు చెప్పగా గణపతి తన దంతాన్నే కలంలా ఉపయోగించాడు. హిందూ పురాణాల ప్రకారం గణపతికి ఎంతమంది భార్యలు ఉన్నారు? 3, 4, 2, 1. ఇద్దరు. సిద్ధి మరియు బుద్ధి గణపతి శక్తులుగా చెప్పబడతారు. మోదక ప్రియ అనే పదం గణపతికి ఇష్టమైన ఏ పదార్థాన్ని సూచిస్తుంది? లడ్డు, అప్పాలు, పాయసం, మోదకం. మోదకం. మోదకం గణపతికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం. పర్యావరణ హిత వినాయక విగ్రహాలను సాధారణంగా దేనితో తయారు చేస్తారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టి, ప్లాస్టిక్, ఇత్తడి. మట్టి. మట్టి వినాయక విగ్రహాలు పర్యావరణానికి హానికరం కావు. వినాయక చవితి ఏ మాసంలో వస్తుంది? శ్రావణం బహుళపక్షం, ఆశ్వయుజం శుక్లపక్షం, కార్తీకం బహుళపక్షం, భాద్రపదం శుక్లపక్షం. భాద్రపదం శుక్లపక్షం. భాద్రపద శుక్ల చవితిని వినాయక చవితిగా జరుపుకుంటారు. గణపతికి ఏకదంతుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఒక చెవి ఉండటం వల్ల, ఒక దంతం ఉండటం వల్ల, ఒక కన్ను ఉండటం వల్ల, ఒక ఆయుధం ఉండటం వల్ల. ఒక దంతం ఉండటం వల్ల. గణపతికి ఒకే దంతం ఉండటం వల్ల ఏకదంతుడు అని పిలుస్తారు. లంబోదరుడు అనే పేరుకు అర్థం ఏమిటి? గాలితో నిండినవాడు, విశ్వాన్ని తనలో ధరించినవాడు, నీటితో నిండినవాడు, వెన్నతో నిండినవాడు. విశ్వాన్ని తనలో ధరించినవాడు. గణపతి తన పొట్టలో విశ్వాన్ని దాచుకున్నాడని భావిస్తారు. గణపతికి గజానన అనే పేరు ఎందుకు వచ్చింది? గజాలను ప్రేమిస్తాడు, ఏనుగు తల కలిగి ఉన్నాడు, గజం వాహనం, పార్వతి అలా పిలిచేది.
ఏనుగు తల కలిగి ఉన్నవాడు. గజ అంటే ఏనుగు, ఆనన అంటే ముఖం. దుర్వాయుగ్మం అంటే ఏమిటి? 2 పూలు, 2 గరికపోచలు, 2 లడ్డూలు, 2 దీపాలు. 2 గరికపోచలు. గరిక గణపతికి అత్యంత ప్రీతికరమైనది. ఏ దేశ కరెన్సీ నోటుపై గణేశుడి చిత్రం ఉంది? మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, బాలి. ఇండోనేషియా. ఇండోనేషియా 20,000 రూపాయ నోటుపై గణపతి చిత్రం ఉండేది. వినాయక చవితిని సార్వజనిక ఉత్సవంగా ప్రాచుర్యం చేసిన నాయకుడు ఎవరు? మహాత్మా గాంధీ, బాల గంగాధర తిలక్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. బాల గంగాధర్ తిలక్. ప్రజలను ఐక్యం చేయడానికి తిలక్ ఈ ఉత్సవాన్ని విస్తరించారు. వినాయక అనే పేరుకు అర్థం ఏమిటి? అందరికంటే గొప్పవాడు, తనకు మించిన నాయకుడు లేనివాడు, శాంతమూర్తి, శక్తివంతుడు. తనకు మించిన నాయకుడు లేనివాడు. వి+ నాయక అంటే ప్రత్యేక నాయకుడు అని భావిస్తారు. వినాయకుడిని ఏ పేరుతో విఘ్నాలను తొలగించే దేవుడు అని పిలుస్తారు? గజాననుడు, లంబోదరుడు, విఘ్నహర్త, వినాయకుడు. విఘ్నహర్త. గణపతిని అడ్డంకులను తొలగించే దేవుడిగా భావిస్తారు. ఏకవింశతి పత్ర పూజలో లేనిది ఏది? జిల్లేడు, ఉత్తరేణి, మామిడి, తులసి. తులసి. తులసిని గణపతి పూజలో వాడరు. గణపతికి విఘ్నహర్త అనే పేరు ఎందుకు వచ్చింది? విఘ్నాలు సృష్టిస్తాడు, విఘ్నాలు తొలగిస్తాడు, యుద్ధం చేస్తాడు, నవ్విస్తాడు. విఘ్నాలు తొలగిస్తాడు. గణపతిని అడ్డంకులను తొలగించే దేవుడిగా భావిస్తారు. గణపతికి వికట అనే పేరు దేనిని సూచిస్తుంది? భయంకర రూపం, ఎత్తైన రూపం, విచిత్రమైన రూపం, అన్నిటినీ దాటిన రూపం. అన్నిటినీ దాటిన రూపం. వికట అంటే సాధారణానికి అతీతమైన శక్తి కలవాడు అని భావిస్తారు. హై డివోటీస్, మీరు 20లో ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ క్విజ్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన క్విజ్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ గణేశాయ నమః. మరో ఆసక్తికరమైన క్విజ్లో కలుద్దాం. బాయ్.